సో హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న చిటోసే ఈజ్ ఇన్ ద రమ్మునే బాటిల్ యానిమే టీజర్ అయితే ఫైనల్లీ వచ్చేసింది. సో మేబీ మీ గురించి నాకు తెలీదు, బట్ నేనైతే ఈ పర్టికులర్ యానిమే గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. బికాస్ దీని గురించి చాలా గుడ్ థింగ్సే ఉన్నా. బట్ నేను మాంగా ఆర్ లైట్ నావెల్ ఏమీ చదవలేదు. బట్ దీనికోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఈ టీజర్ను కూడా నేను ఇప్పటివరకు చూడలేదు. మీతోటి లైవ్లో చూస్తూ దీని రియాక్షన్ ఇద్దామని చెప్పి నేనైతే చూడలేదన్నమాట. సో ఇది చూసుకుంటే ఒక రొమాంటిక్ కామెడీ లైట్ నావెల్ సిరీస్ అనమాట. అది చూసుకుంటే మనకి యానిమే కింద అయితే ఈ అక్టోబర్లో అయితే రాబోతుంది. సో రామ్ కామ్ అండ్ ఇలాంటి యానిమేస్ కొన్ని చాలా ప్రామిసింగ్గా ఉంటాయన్నమాట. సో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాయి. సో వాటిల్లో ఇది కూడా జాయిన్ అవుతుందని చెప్పి చెప్తున్నారు చదివిన ప్రతి ఒక్కరు చూసుకుంటే. సో ఫస్ట్ ఈ సిరీస్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. లైక్ ఎలా ఉండబోతుంది ఏంటి, బేసిక్గా దీని గురించి మొత్తం మాట్లాడుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుందని, తర్వాత టీజర్ గురించి వెళ్ళిపోదాం. సో చిటోసే ఈజ్ ఇన్ ద రమణ బాటిల్ చూసుకుంటే ఇది ఒక లైట్ నోవెల్ అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో గగగా బుంకో ఇంప్రింట్ నుంచి అయితే వచ్చిన లైట్ నోవెల్. టోటల్ 9 వాల్యూమ్స్ అయితే పబ్లిష్ అయ్యాయి జపాన్ ఇప్పటివరకు చూసుకుంటే. అండ్ ఇది చూసుకుంటే హీరోమో అయితే దీని స్టోరీ రాశారనమాట. అండ్ దీనికి ఇల్లుస్ట్రేషన్స్ చూసుకుంటే రైమ్స్ అని చెప్పే పర్సన్ అయితే లైట్ నోవెల్కి అయితే ఇల్లుస్ట్రేషన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లైట్ నోవెల్కి మాంగా అడాప్టేషన్ కూడా వచ్చింది దీనికి. స్క్వేర్ ఎనిక్స్ అనే పబ్లిషింగ్ కంపెనీ ఉంటుంది జపాన్లో. సో వాళ్ళు చూసుకుంటే మాంగా అడాప్టేషన్ కూడా తీసుకొచ్చారు. ఆర్ట్ అయితే బాబ్ క్యాట్ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు యానిమే చూసుకుంటే యూజీ టకునో అయితే డైరెక్ట్ చేస్తున్నారు స్టూడియో ఫీల్డ్ నుంచి. సో ఆబ్వియస్లీ స్టూడియో ఫీల్డ్ నుంచి వస్తుందంటే ప్రామిసింగ్ ఉంటుంది. అండ్ యానిమేషన్ ఎక్కడ కూడా వాళ్ళు పెద్ద కాంప్రమైజ్ అవ్వరు. మంచి క్వాలిటీ తోటి మంచి యూనో ఇల్లుస్ట్రేషన్ తోటి అయితే మంచి యానిమే సిరీస్ని అయితే మనకు తీసుకొస్తారు. అండ్ దీనికి చూసుకుంటే మనకి కంపోజిషన్ అయితే నరుహిసా అరకావా చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఈయన చేసే నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పర్సన్ చేసే కంపోజిషన్ అంటే. సో బికాస్ చాలా వరకు రామ్ కామ్లో చాలా అంటే చాలా గ్రేట్గా చేశారు. సో చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నా. క్యారెక్టర్ డిజైన్ సుమియే కినోషిటా అనమాట. సో ఇది నాకు తెలుసు మీరు అందరూ ఎందుకు ఇవన్నీ చెప్పి అనుకుంటారు, బట్ చెప్తున్నా కొంతమంది యానిమే ఫ్యాన్స్ ఉంటారు పర్టికులర్లీ ఇలాంటి వాటి కోసం. సో ఇది చూసుకుంటే మీకు దీని యొక్క మెయిన్ కీ విజువల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే యా యా చాలామంది అమ్మాయిలు ఉండిపోతున్నారు. అమ్మాయిలు ఉంటారని చెప్పి అది సింపుల్ రామ్ కామ్ అనుకోకండి. ఐ డోంట్ నో, నేను కూడా చదవలేదు, నాకు తెలియదు. సో దీనికి ఇంకొక కీ విజువల్ కూడా వదిలేరు, అది కూడా చూద్దాం. ఈ కీ విజువల్ ఏంటి, మూన్కి రీచ్ అయ్యేదంట ఏంటో. యానిమే రీచెస్ ఫర్ ద మూన్ ఇన్ ఎ న్యూ కీ విజువల్. వారిని ఇదే కీ విజువల్ కదరా. సో దీని యొక్క ప్రిమైజ్ విషయానికి వెళ్ళిపోతే బీయింగ్ పాపులర్ ఈజ్ నాట్ ఈజీ అంట. ఇట్స్ హార్డ్ టు బీట్ సకు చిటోసే, ద మోస్ట్ పాపులర్ కిడ్ ఇన్ హిస్ హై స్కూల్. సో మన మెయిన్ హీరో సకు చిటోసే తన హై స్కూల్లోనే మోస్ట్ పాపులర్ అనమాట. సో అందుకే పాపులర్గా ఉండడం అంత ఈజీ కాదని చెప్పి చెప్తున్నాడు. చెక్ an ironclad reputation that can weather even vicious online attacks. ఓకే, ఆన్లైన్ అటాక్స్ నుంచి కూడా తప్పించుకోగలడంట. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ యాజ్ అట్రాక్టెడ్ ఆన్ ద అవుట్ సైడ్ యాజ్ దే ఆర్ ఇన్సైడ్ అడుగుతున్నాడు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్, నాకు తెలిసి హీరోయిన్స్ గురించి అనుకుంటా. బట్ వెన్ ఏ టీచర్ ఆస్క్స్ ఫర్ హిస్ హెల్ప్ బ్రింగింగ్ బ్యాక్ ఏ స్టూడెంట్ హూ ఈస్ బిన్ షట్ అవే ఇన్ హిస్ రూమ్ ఫర్ మంత్. వెయిట్ ఎ మినిట్, ఇక్కడ హీజ్ అన్నారు, హీజ్ రూమ్ ఇక్కడ హీజ్ అన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఓకే, ఎవరు కానీ మన హీరో ఆర్ హీరోయిన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఒక పర్సన్ని రూమ్లో నుంచి తీసుకురావడానికి. సపోజ్ పర్ఫెక్ట్ వరల్డ్ విల్ లవ్ బై ద సేమ్ అనమాట. ఆ పర్సన్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ దిస్, ఇదేమైనా నార్మల్ హరెమ్ స్టోరీయా అని చెప్పి మనల్ని అడుగుతున్నారు. సో చూడాల్సి ఉంటుంది ఏముండబోతుందని చెప్పి. నేనైతే చాలా ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది, అసలు దేని గురించి రా ఇదని చెప్పి. ఇక్కడ చూసుకుంటే అందరు లైవ్లీగానే ఉన్నారు, హీరో కూడా. సో ఎవరు ఆ షటిన్, ఎవరిని తీసుకొస్తాడు అని చూద్దాం. ఫస్ట్ అయితే టీజర్ చూద్దాం. టీజర్ చూసిన తర్వాత మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఓకే, 試しにさ、家の外に出て ఇంగ్లీష్ ఆటో జనరేటెడ్. ఓకే, 試しにさ、家の外に出て今日みたいに喧嘩したり気になる女の子の話題で盛り上がったりまた振られて落ち సబ్ టైటిల్స్ ఏరాని అయ్యా.込んだりして喧嘩したり気になる女の子の話題で盛り上がったりまた振られて落ち込んだりしてみようぜ。 చెప్పాను కదా
ఆర్ట్ అయితే అదిరిపోద్దని చెప్పి చూడండి, మంచి మంచి షార్ట్స్ పెట్టారు ఆల్రెడీ డైరెక్షన్ వైజ్గా. どうやらそういうのを青春って呼ぶらしい。また一緒。今年もよろしくね。 దీన్ని చూస్తుంటేనే మనకేదో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనో రామ్ కామ్ టైప్ ఆఫ్ ఫీల్ అయ్యేలాగా ఈజీగా అర్థమైపోతుంది. సో మన ఫస్ట్ హీరోయిన్ もしよければお付き合いしましょうか。 సెకండ్ 言いたいことも言ったし、また明日から楽 థర్డ్ しく頑張りましょう。旦那、私のキャラでリボン ఫోర్త్ బాబోయ్ が似合うと思うかしら。西野飛鳥だよ。飛鳥は ఫిఫ్త్. సో టోటల్ 5 హీరోయిన్స్. ఎలా ఉంటుందో నాకైతే ఇప్పుడు కొంచెం యూనో మేబీ రెగ్యులర్ రామ్ కామ్స్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత ఏమన్నా స్టోరీ డిఫరెంట్ వేలో వెళ్తుందేమో. సో ఫార్ చూడడానికి అయితే సింపుల్గానే ఉంది టీజర్. 明日吹く風。俺を取り巻く世界は今日もつつ ఆహా, మన హీరో గాడు లోన్లీ లైఫా అంటే ఒక్కడ బతుకుతాడేమో అనిపిస్తుంది లుకింగ్ ఎట్ దిస్. がなく平和だし పా షార్ట్ బాగుంది భయ. がなく平和だし See, చాలా బాగుంది కదా. 全てが出会いの予感に満ちている。 ఆ డైలాగులు అర్థమైతే ఇంకా బాగుంటుందేమో. いつか大人になった時きっと泣きたくなるほどに愛おしくて ఓకే, ちょっとだけ恥ずかしくなる日々がこの先に待っていると信じたくなるほどに。 నేనైతే డెఫినెట్లీ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. సో ఫార్ టీజర్ చూసిన తర్వాత ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుందేమో అనుకున్నా, బట్ ఐ థింక్ మనకు డైలాగ్స్ వల్ల కనెక్ట్ అవ్వట్లేదు, డైలాగ్స్కి మీనింగ్ తెలియట్లేదు కాబట్టి. వెయిట్ ఎ మినిట్ చూద్దాం. ఫోర్ మంత్స్ ఇది కాదు ఇది. 試しにさ家の外に出て今日み బా చెప్తున్నా గైస్, ఆ స్టార్టింగ్ డైలాగ్ తోటే యూనో ఫ్యాన్ అయిపోయా. యాజ్ ఎ సెడ్ మనకు అర్థమైతే దీంట్లో ఉండే డెప్త్ తెలుస్తుంది. సో వినండి ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు. 試しにさ家の外に出て今日みたいに喧嘩したり気になる女の子の話題で盛り上がったり。 ఓకే ఓకే, ఐ థింక్ మేబీ యూనో హీరో ఇంకొక పర్సన్ని, ఇంకొక మేల్ క్యారెక్టర్నే బయటికి తీసుకొని రావాలేమో అనిపిస్తుంది. మేబీ మనం చదివింది కరెక్టేనేమో, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వాడు ఏం చెప్తున్నాడు, బయటికి వెళ్దాం పదా, అప్పుడు ఈ రోజులాగే ఫైట్ చేద్దాం. సో అమ్మాయిలతోటి మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో దానిలో మాట్లాడుకొని ఇంకా ఎగ్జైట్ అవుదాం. また振られて落ち込んだりしてみようぜ。 మళ్ళీ అమ్మాయిలు యూనో మళ్ళీ అమ్మాయిలు మనల్ని డమ్ చేస్తే దాన్ని చూసి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుందాం. どうやらそういうのを青春って呼ぶらしい。 డెఫినెట్లీ వన్స్ ఆ డైలాగ్స్ అర్థమైన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇంకా ఇంపాక్ట్ అయితే ఎక్కువైంది. నాకైతే ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు చూసుకుంటే యూ కెన్ సీ ఎంత బాగుందో చూడండి, మీకే అర్థమైపోతుంది. また一緒。今年もよろしくね。 లెట్స్ ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ కాదు, స్టోరీ జరిగేది ఏమన్నా సెకండ్ థర్డ్ ఇయర్లో జరుగుతుందేమో అనుకుంటున్నా. బికాస్ ఇక్కడ చూసుకుంటే సేమ్ లైక్ ఇక్కడ చూసుకోండి, లెట్స్ హ్యావ్ అనదర్ గ్రేట్ ఇయర్ అంటే ఆల్రెడీ వాళ్ళు చదువుకున్నారు, ఒకే క్లాస్లో ఉన్నారు. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొక ఇయర్ కూడా సేమ్ క్లాస్లో పడ్డారు. もしよければお付き合いしましょうか。 ఆహా, ఇప్పుడు మన హీరోని అడుగుతుందా లేకపోతే వాడు తీసుకొచ్చే పర్సన్ అడుగుతుందా ఎక్కడ బయటికి వెళ్దామని వెయిట్ చేయాల్సి చూడాల్సి ఉంటుంది. 言いたいことも言ったし、また明日から楽しく頑張りましょう。 ఓకే, ఐ థింక్ వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ ఏమో క్యారెక్టర్స్లో చూసుకుంటే. 旦那、私のキャラでリボンが似合うと思うかし బాస్ అని పిలుస్తుంది, హీరోనా లేకపోతే ఇంకెవరిని?
వీళ్ళు యా ఐ థింక్ నాకు ఓకే ఇప్పుడు డైలాగులు వింటుంటే అర్థమైంది ఏంటంటే వీళ్ళ మధ్య క్యారెక్టర్స్ మధ్య డైనమిక్స్ అయితే చాలా గట్టిగా ఉండేటట్టు ఉన్నాయి. మేబీ యానిమే ఫేవరెట్ అవుతుంది బోలెడంత మందికి, దాంట్లో డౌటే లేదు. シラ西野飛鳥だよ。飛鳥は明日吹く風。俺を取り巻くせ ఓకే షీఈ్ సీరియస్ టైప్. 世界は今日もつつがなく平和だし全てが出会いの予感に満ちている。いつか大人になった時きっと泣きたくなるほどに愛おしくて ఓహో మనోడి మొత్తం ఈడి చుట్టే రన్ అవుతుంది, అర్థమైపోతుంది. సో ఫార్ ఈడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా క్యారెక్టర్స్ని మనం చూపిస్తున్నారు, వాడికంటే కూడా ఎక్కువ. ちょっとだけ恥ずかしくなる日々が That goes on and この on. 先に待っていると信じたくなるほどに యా ఐఎమ్ ఎగ్జైటెడ్ డెఫినెట్లీ. ఈసారి మాత్రం దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. లైక్ ఒక అంటే మనకేం రివీల్ చేయలేదు, లైక్ ఏం చేస్తారు ఏం చూపిస్తారని చెప్పి క్యారెక్టర్స్ని రివీల్ చేశారు మంచి వాయిస్ ఓవర్ తోటి, మంచి డైలాగ్స్ తోటి. సో దట్స్ ఎ గ్రేట్ స్టార్ట్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే యా ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ ఇట్. ఇక్కడ చూసుకుంటే ఐ థింక్ ఇది ఇంగ్లీష్ ట్రైలర్ భయ్యా, ఇది జపనీస్ ట్రైలర్. క్రంచీరోలో ఇంగ్లీష్ ట్రైలర్ పెట్టబోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. బట్ యా నేనైతే యానిమే కోసం వెయిట్ చేస్తున్నా. సో యా దీని గురించి ఇంకా ఎక్కువగా వస్తే ఇంకా ఎక్కువగా ఫ్యూచర్లో కూడా మాట్లాడుకుందాం, నో డౌట్ అబౌట్ దట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సింపుల్గా ఇలాగ ఒక చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇలాంటి ఎప్పుడప్పుడు చేస్తుంటా. సో ఇలాంటివి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఏం చేయాలో తెలుసు, చేసేయండి. బాయ్.